ఉపవాసం అనేది మనిషి ఎదగడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనిషిని నిశ్చలంగా ఉంచడానికి, మనసుని శుద్ధి చేయడానికి ఉపవాసం చక్కని ఉపాయం. శివరాత్రి రోజుల్లో ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మన శరీరంలో 70% నీరుంటుంది. చంద్రుడు సముద్రంలో అలలను ప్రభావితం చేసినట్లే మన శరీరంలో జీర్ణక్రియ, మానసిక స్థితిని కూడా చంద్రుడు ప్రభావం చేస్తాడు. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మనసు, శరీరం స్థిరంగా ఉంటాయి. ఉపవాసం, ధ్యానం, మంత్రోచ్చారణలు చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గిస్తాయి. మనస్సును, శరీరాన్ని స్థిరపరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. ఉపవాసం వల్ల శరీరంలో పేరుకున్న వ్యర్థాలు నశిస్తాయి. జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఎప్పుడూ జీర్ణ వ్యవస్థకి కొంత విశ్రాంతి ఇవ్వాలి. కొంత సమయం ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణ అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. జీర్ణాశయం ఉత్తేజితమవుతుంది. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో ఉండటం వల్ల మానసిక స్పష్టత చేకూరుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతాయి. ఇన్సులిన్ నియంత్రణ ఉంటుంది. ఉపవాసం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. అందుకే మన ఋషులు, శాస్త్రవేత్తలు కూడా ఉపవాసాన్ని శరీరానికి చికిత్సగా చెప్తారు. ఇక ఉపవాసంలో రకాలున్నాయి. నిర్జల ఉపవాసం, ద్రవ ఉపవాసం, సాత్వికాహార ఉపవాసం. నిర్జల ఉపవాసం అంటే 24 గంటల పాటు ఆహారం, నీరు తీసుకోకూడదు. ఇది ఆరోగ్యం సహకరిస్తేనే చేయాలి. జల ఉపవాసం, రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే తాగాలి, లేదా టీ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు ఇలాంటివి తీసుకోవాలి. సాత్వికాహారం, ఆరోగ్యం బాగా లేకపోతే సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, ఉడకపెట్టిన బంగాళదుంపలు వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి. ఇక శక్తి తగ్గకుండా ఉండాలంటే ధ్యానం, మంత్రోచ్చారణ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడంతో ఉపవాసం నియమాలు పాటించాలి. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఆధ్యాత్మిక శుద్ధి కోసం బిల్వపత్రాలు, నీరు, పాలు శివుడికి నిత్యం సమర్పిస్తూ ఉంచాలి. ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా ఉండాలంటే మాత్రం ముందు రోజు రాత్రి పీచు పదార్థాలని, ప్రోటీన్లని ఎక్కువగా తీసుకోండి. అంటే పన్నీరు, పెరుగు, నెయ్యి, గింజలు, పండ్లు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలి. ఉపవాసం తర్వాత మొట్టమొదట మాత్రం కడుపులోకి పండ్ల కానీ, నానబెట్టిన గింజలు కానీ, గోరువెచ్చని నిమ్మకాయ నీరుని తీసుకుని ఉపవాసం విరమణ చేయాలి.